అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో భోగి పళ్లను పిల్లల తలపై ఎందుకు పోస్తారో, ఎలా పొయ్యాలి, ఏ వయసు పిల్లలకు పొయ్యాలి, అలాగే ఈ భోగి పళ్ళు పిల్లల తలపై పోయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇవాల్టి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడిపందాలు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. అందరికీ తెలుసున్న విషయాలే. మొదటి రోజున భోగి పండగగా, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమగా పిలుస్తారు. భోగి రోజు పెద్ద మంటలు వేస్తారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. భోగి పండుగ రోజున బొమ్మల కొలువులు, ముత్తైదువులతో పేరంటాళ్లు చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజున సాయంత్రం పెద్దలు తమ ఇండ్లలోని చిన్నారుల తలపైన రేగిపళ్ళు పోస్తారు. భోగిపళ్ల కోసం ఇందులో ఏమేం వేస్తారంటే రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, బంతిపువ్వు రేకలు, చిల్లర నాణాలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. వీటన్నిటినీ కలిపిన మిశ్రమాన్ని భోగిపళ్ళు అంటారు. రేగిపళ్ళు పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణ దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగిపండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగిపళ్ళు పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగిపండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణునిగా భావించి భోగిపండ్లు పోసే సాంప్రదాయం వచ్చింది. భోగి పండుగ ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుని పండగ. సూర్యుని వలె గుండ్రని రూపంలో ఎర్రటి రంగు పండ్లు కారణంగా దీన్ని అర్కఫలం అనే పేరు కూడా వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలపై లభించాలని సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు. 12 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల తలపై ఈ భోగి పండ్లను పోయవచ్చు. చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే భోగి పండ్లను పిల్లల తలపై పోసాక వాటిని ఏం చెయ్యాలి, వాటిని తినొచ్చా తినకూడదా అనే డౌట్ ఉంటుంది కదా. ఇలా పిల్లల తలపై పోసిన భోగి పండ్లను దిష్టి కోసం పోస్తాం కాబట్టి వాటిని తినకూడదు. వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పోస్తే మంచిది. ఆ భోగి పళ్ళల్లో కలిపిన చిల్లర నాణాలను ఎవరికైనా దానం చేస్తే మంచి జరుగుతుంది. లేదా ఏదైనా పారే నదిలో కూడా ఈ భోగిపళ్లను కలపచ్చు. అదండి భోగిపళ్లను ఎలా పొయ్యాలి, ఎవరు పొయ్యాలి, ఏ సమయంలో ఏ వయసు వారికి పొయ్యాలో ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా.